అదే సమయంలో ఇక్కడే దాతిరి రెడ్డి గారిని ఇక్కడ జాయింట్ కలెక్టర్గా ఉంటే ఆవిడని తీసుకొచ్చి ఇప్పుడు కొత్తగా ఆర్టీఐహెచ్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కు పెట్టాం ప్రమోట్ చేయడానికి. ఈ నలుగురు కూడా భాస్కర్ కింద ఆర్టీజీఎస్ కూడా కనెక్ట్ చేస్తాం. ఎక్సలెంట్ యంగ్స్టర్స్ వీళ్ళందరూ. మీరు కలెక్టర్స్ కొంచెం మీకు కాంప్లసెన్సీ ఉంది, యంగ్స్టర్స్లో ఇంకా ఫైర్ ఎక్కువ ఉంది. కాబట్టి ఇంకా మీకంటే సీనియర్స్ అయితే మీరు ఇంకా కొంచెం కాంప్లసెన్సీ పెరుగుతూ వస్తుంది. నవ్వు యంగ్స్టర్స్ని ప్రమోట్ చేస్తే వండర్స్ జరుగుతాయనే ఉద్దేశంతో ఇప్పటి నుంచే ట్రైన్ చేస్తున్నాం. వాళ్ళు ఐఎమ్ కాన్ఫిడెంట్ దే హ్యావ్ టు డెలివర్. ఇటీవల నేను ఇంటరాక్ట్ అవుతున్నాను ఫస్ట్ టైం ఆల్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ముగ్గురితో ఇంటరాక్ట్ అయినప్పుడు నాకు క్వాలిఫికేషన్స్, హై క్వాలిఫికేషన్స్ ఇటీవల కాలంలో వచ్చే యంగ్స్టర్స్లో ఎక్కువగా ఉన్నాయి. ఐఐటి, సీమార్క్ చదివి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దట్ ఈస్ ఎ గుడ్ సైన్. వాళ్ళ సర్వీస్ ఎట్లా ఉపయోగించుకోవాలి మనం ఉపయోగించుకుంటాం. ఇప్పటి నుంచి మెంటర్ చేయకపోతే వాళ్ళు కూడా స్టేల్ అయిపోతారు. ఎప్పుడు కూడా డైమండ్ బయటపడాలంటే రాయిగానే ఉంటుంది. దాన్ని షేప్ చేసి దాన్ని ఎక్కడికక్కడ ఇది చేస్తే ప్రాపర్గా ప్రిపరేషన్ చేస్తేనే ఇది వస్తుంది. ఆ విధంగా రాబోయే రోజుల్లో వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఈ 5 మంత్తో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది బెస్ట్ ఎకో సిస్టమ్ విల్ క్రియేట్ ఆల్ సొల్యూషన్స్. మీకు ఏ డౌట్స్ ఉన్నా ఆ డౌట్స్ అన్నీ ఆన్సర్ చేసే పరిస్థితికి వస్తాం. 1 ఇయర్లో మీరు లాట్ ఆఫ్ డిఫరెన్స్ మీరు చూడబోతున్నారు. డేటా లేక్ కానీ, డేటా లెన్స్ కానీ, అవేర్ కానీ ఇవన్నీ వస్తాయి. ఇక్కడికి వచ్చేప్పుడు వాట్సాప్ గవర్నెన్స్లో ఇది మీ అందరి బాధ్యత కూడా. అవేర్నెస్ క్రియేట్ చేయాలి. లాస్ట్ మైల్లో ఎక్కడైతే మీ సేవా స్టాఫ్ ఉన్నారో వాళ్ళందరికీ వర్క్ పెట్టండి. అవుట్ సోర్సింగ్ తీసుకోండి. అవసరమైతే ఇంతమందిని ట్రైన్ చేసి అంతమందికి మనం ఇంత డబ్బులు ఇస్తాను కూడా పెట్టండి. కంపల్సరీగా అందరూ కానీ వాట్సాప్ ఉపయోగించుకునే పరిస్థితి వస్తే గవర్నమెంట్ దగ్గరికి వచ్చే పని ఉండదు. ఇప్పుడు మనకు గ్రామ సచివాలయాలు ఉన్నాయి, వాళ్ళు కొంతవరకే చేయగలుగుతున్నారు. కానీ వాళ్ళు చేయలేకపోతే మనుషులు మీరు పెట్టి వీళ్ళు కూడా ఇంటిగ్రేట్ చేసి మీ సేవా సెంటర్లో ఉండే వాళ్ళని అవుట్ సోర్సింగ్ పీపుల్ని పెట్టుకుని మొత్తం చేయండి. ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్ అవుతుంది, పెద్ద ఎత్తున వస్తుంది. 730 సర్వీసెస్ 2 crores వరకు డెలివర్ చేయగలిగాం. 30+ డిపార్ట్మెంట్స్. దెర్ ఈజ్ వన్ ప్రాబ్లం, దట్ ఈజ్ వేర్ వీఆర్ వర్కింగ్. సర్వీస్ రేటింగ్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనాలంటే రేటింగ్ చూస్తున్నారు. దెన్ ఓన్లీ యూ ఆర్ అవైలింగ్ దట్ సర్వీస్. నవ్ ఎవ్రీ సర్వీస్ రేటింగ్ చేస్తే ఫీడ్బ్యాక్ తీసుకుంటే మీరు చూసే డిపార్ట్మెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. ప్రెజెంట్ డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్, సిడిఎంఏ నాట్ వర్కింగ్. మాకు చెప్పింది మేము ఎంత పని చేపిస్తున్నామని చెప్పి అసలు పనిచేసే పరిస్థితి లేదు, అది ఫంక్షనింగే లేదు. రెండోది రెవెన్యూలో కాంప్లికేటెడ్ ప్రొసీజర్, కాంప్లికేటెడ్ 48%, డిలే ఇన్ రెస్పాన్స్ 26%, నాట్ వర్కింగ్ 14%, కాలింగ్ టు ఆఫీస్ 12%. టిపికల్ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఇది ఇంకా మారలా. దిస్ ఈజ్ వేర్ వీఆర్ హ్యావింగ్ ఎ ప్రాబ్లం. నేను ఎంతసేపు చెప్పినా కూడా డిపార్ట్మెంట్కి వచ్చే పని లేదంటే డిపార్ట్మెంట్కి రమ్మంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా బ్రేక్ చేయాలి. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. 100% సిటిజన్స్, నేను ఒకటే చెప్తున్నా, మీరందరూ కూడా ఇవన్నీ చేసి ఎక్కడ కూడా అవేర్నెస్ తీసుకురండి. ఏదైనా చేయండి. ఆల్ సర్వీసెస్ విల్ బి ఆన్లైన్. ఆల్ సర్వీసెస్ విల్ బి రేటెడ్. వీఆర్ టాకింగ్ అబౌట్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఇప్పుడు ఆల్ ఫైల్స్ ఆర్ ఆన్లైన్. మీ క్వాలిటీ ఆఫ్ డిస్పోజల్ ఆఫ్ ఫైల్స్ ఆల్సో వీ కెన్ ఆడిట్. టైమ్ ఆల్సో వీ కెన్ ఆడిట్ నౌ. మీరు ఎక్కడుంటే అక్కడ 2 నిమిషాలు చూస్తే ఫైల్స్ చూసుకుంటే క్లియర్ చేయొచ్చు. ఆ స్టేజ్లో ఉన్నాం. ఇంకా అవి రావడం లేదు. కాబట్టి ఈ యాంగిల్లో మీరు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. నో రిపోర్ట్స్ ఆర్ నీడెడ్. ఐఎమ్ అనౌన్సింగ్ టుడే. కొంతమంది రాస్తున్నారు పేపర్లో కూడా, ఇంకా ఏదో సీనియర్ ఆఫీసర్స్ రిపోర్ట్లు అడుగుతున్నారు, కలెక్టర్స్కి అదే పని జరిపోయింది, దీనివల్ల టైం అంతా వేస్ట్ అయిపోతుందని రాస్తున్నారు. ఇయర్ ఆఫ్టర్ వర్డ్స్ ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ సీనియర్ ఆఫీసర్స్, డోంట్ ఆస్క్ ఎనీ రిపోర్ట్స్. ఈ వాంట్ ఎనీ రిపోర్ట్స్ మీరు అప్టైన్ చేసుకుని తెలియకపోతే ఆర్టీజీఎస్కి వెళ్ళండి, భాస్కర్ని అడగండి. యూ విల్ గివ్ ఆల్ రిపోర్ట్స్. సింగిల్ ఏజెన్సీ ఫర్ గెటింగ్ రిపోర్ట్స్.
దానిపైన యాక్ట్ చేయండి మీరు కింద నుండి వాళ్ళందరినీ. అది లేకుండా ఇంకా అన్నీ పెట్టుకొని ట్రెడిషనల్ అప్రోచ్లో పోతే రిజల్ట్స్ రావు.